మీ మారుతి ఇంత ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఇంజిన్లో డీజిల్ పోసి క్లీన్ చేయొచ్చా? కరిజ్మాకి కొత్త కార్బెటర్ ఇవ్వడం వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? మీరు మంచి మెకానిక్ సెట్ చేసుకోకపోతే మీకు ఇంజిన్ హీటింగ్ ప్రాబ్లం ఎందుకు? హలో భయ్, అందరూ మంచిగా డైలీ వీడియో 2 to 4 టైం కానీ చూసుకునే ఎదురుగా 2:29 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 15/12/2024. ఈ రోజు వర్క్ అయితే ఈరోజు సండే అయినా సరే షాప్కి రావడానికి కారణం ఏంటంటే మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు భయ్య. ఒకసారి చూడండి, స్క్రీన్ మీద వేసాను. ఈ విధంగా సపోర్ట్ చేస్తే నేను డైలీ వీడియోస్ అనేది కంటిన్యూ కదా కానీ పూర్తిగా మానేయాల్సి వస్తుంది. ఎందుకు భయ్యా? రోజు 2 hours టైం వేస్ట్ పోయే దీనివల్ల. అయితే ఒక చేస్తాను రౌండ్ ఫిగర్ అయినా 2-4 కదా 30 వరకు చేసి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే సపోర్ట్ లేనప్పుడు మన వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ లేనప్పుడు అది స్టాప్ చేసి ఆ 2 hours వర్క్ మీద కేటాయించుకుంటే వర్క్ కంప్లీట్ అవుతుంది కదా నాకు. మీరు అర్థం చేసుకోండి. అయితే ఈరోజు చాలా లెంత్ వీడియో ఉంది కాబట్టి కొద్దిగా వీడియో అయితే తొందరగా స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు ఉదయం రాగానే డ్రీమీగా లైన్లోకి తీసుకొచ్చి పెట్టాను కదా, దీని గురించి నేను చాలా స్టోరీ చెప్తాను. దీంట్లో కానీ మెకానిక్ అనేది యాడ్ అవుతారు. మళ్ళీ కామెంట్ బాక్స్లో కానీ సపరేట్ దీని గురించి చెప్తాను. ఒకసారి డ్రీమీగా చూసుకొనేసేయండి. ఓకే బై, చూడండి డ్రీమ్ వెహికల్ అయితే రెడీ అయిపోయింది. డ్రీమ్ వెహికల్ కస్టమర్ తీసుకున్న నిర్ణయమో లేకపోతే మెకానిక్ తీసుకున్న నిర్ణయం మనకు తెలియదు, కానీ ఒక బండికి దాదాపు 10,000 రూపీస్ వేస్ట్. రిపేర్ ఖర్చులు సపరేట్గా ఉండండి, రిపేర్ ఖర్చులు సపరేట్గా ఉండి ఓన్లీ పవర్ కంప్లైంట్ క్లియర్ అయ్యేదానికి 10,000 రూపీస్ వేస్ట్ మనీ. ఏం జరిగింది భయ్య? ఈ బండిలో ఉన్న పవర్ కాయలు ఏది ఇక్కడ ఆర్డర్ పెట్టాను, ఈ బండిలో ఉన్న పవర్ కాయలు దీనిది కాదు, హీరో హోండా స్ప్లెండర్ వేసాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కస్టమర్కి. ఏంది? ఒక రెక్టిఫైరు, 2 సీడే కాయలు, మళ్ళీ తర్వాత పవర్ కాయలు. నాకు ఒక 3 days వర్క్ టైం. చూడండి, ఇది కొత్త దేశం. మళ్ళీ ఇది గ్యాస్ లీక్ అయిపోయింది. అంటే బండిలో ఉన్న సీడే కాయలు గ్యాస్ లీక్ అయిపోవడానికి కారణం పవర్ కాయలు. మనం కొత్త చేసిన తర్వాత గ్యాస్ లీక్ అయిపోవడానికి కారణం పవర్ కాయలు. రెట్టిఫైర్ పోవడానికి కారణం పవర్ కాయలు. ఈ పవర్ కాయలు ఎవరు వేయించింది? కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న మెకానిక్ ప్రాబ్లం చేయబట్టి, హీరో హోండా స్ప్లెండర్ చేయబట్టి ఇవన్నీ పోయాయి. అయితే మీరు ఎందుకు చెక్ చేసుకోలేదు? నేను ఎందుకు చెక్ చేసుకుంటాను భయ్యా? మీరు కొత్త కాయలు బండిలో వేయించినప్పుడు ఆ కొత్త కాయలు ఉందని నేను చూస్తాను తప్పితే అది ఈ బండి వేసాడా ఏ బండి వేసాడా నాకు ఎలా తెలుస్తుంది? ఈ కాయలు కాలిపోయిన తర్వాతే కదా, ఒరే బండిలో ఉన్న కాయలు కాలిపోయింది, ఈ కాయలు కాలిపోయింది, అసలు దీనికి ఉన్న జబ్బేంటి, ఏం జరిగింది అనేది చెక్ చేసిన తర్వాత మన అన్నగారు పవర్ కాయలు అనేది చేంజ్ చేయబట్టి రెక్టిఫైరు, 2 సీడే కాయలు, మళ్ళీ ఇప్పుడు బండిలో కొత్త కాయలు వేసి బిగించాను. ఓకేనా? పవర్ కాయలు కానీ కొత్తది వేయాలి, రేపు వేస్తాను దాన్ని. ఓకేనా? పవర్ కాయలు K20 ఉంది మన కాడ, CB ట్రిగర్ది. నేను వాట్సాప్ ఛానల్గా అప్లోడ్ చేసాను. ఆల్మోస్ట్ ఎప్పుడు 12:30కి అప్లోడ్ చేశాను. అయితే ఒకటి భయ్య, నేను చెప్పేది మెకానిక్ అయినా సరే భయ్య, మీరు కొద్దిగా టైం కేటాయించండి. దానికి సంబంధించిన కాయల్స్ తీసుకొచ్చేయండి. ఏదో దొరికింది కదా పక్క షాప్లో వేసేయడం వల్ల ఏంటంటే మీ కాడ కంప్లైంట్ క్లియర్ కాదు. ఒక ఏరే మెకానిక్ కాడ పెట్టినప్పుడు ఆ మెకానిక్ దాని మీద ఎంత టైం కేటాయిస్తుందో అంత టైం సరిపోయి సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. నెక్స్ట్ ఈ కాయల్స్ కానీ డబ్బులు వేస్తాడు. చూడండి, కొత్త కాయలు 2,000 రూపాయలు వేస్ట్. ఎవరు తిన్నపాడు? ఓకేనా? ఎవరు ఊరికే ఈరు కదా, 2,000 రూపాయలు వేస్ట్. మళ్ళీ పవర్ కాయలు, మళ్ళీ రెక్టిఫైర్ పోయింది బండిలో, కస్టమర్ మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకున్నాడు, ఇవన్నీ వేస్ట్ కదా. అందుకని మెకానికల్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి. మనం తీసుకునే డబ్బులకి ఒరిజినల్ సామాన్ వేయండి. మీరు 10 రూపాయలు కదా 30 రూపాయలు తీసుకోండి. ఆ కస్టమర్ నెక్స్ట్ టైం వస్తాడు, లేకపోతే రాకపోతే పోతాడు, మనకి ఇబ్బంది లేదు. మనం చేసిన పని తృప్తిగా చేసామా లేదా అనేది చూడండి. నేను ఇప్పుడు ఇన్ని బండ్లలో ఒరిజినల్ స్పేర్ పార్ట్ చేస్తాను, కస్టమర్ రెండోసారి వస్తాడు లేదని తెలియదు. నేను చేసే వర్క్ నీట్గా చేశాను లేదని నేను ఆలోచిస్తాను. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ప్రతి మెకానిక్ దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎప్పటికైనా క్లిక్ అవుతాం. క్లిక్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ క్లిక్ అయి తీరుతాం. నేను క్లిక్ అయ్యేదానికి 7 years పట్టింది. మీరు వెయిట్ చేయలేదు? 7 years నేను క్లిక్ అయ్యేదానికి టైం పట్టింది నాకు. నా ఫీల్డ్ మొత్తం 24 years ఇప్పుడు వరకు వర్క్ నేర్చుకుంది. ఓకేనా? అది ఈ బండిలో ఈ కాయలు ఆల్మోస్ట్ లోపల ఉన్న కత్త కాయలు ఇవన్నీ వేసుకున్నాను. రేపు ఉదయం పవర్ కాయలు వేసి రేపు సాయంకాలం కస్టమర్కి బండి డెలివరీ ఇస్తాను. మిగతా ఆల్మోస్ట్ కస్టమర్ 10,000 పేమెంట్ కట్టినాడు. మిగతా పేమెంట్ కానీ కట్టుకొని కస్టమర్కి ఇచ్చేస్తాను. అయితే కస్టమర్ల మీరు గుర్తుపెట్టుకున్న ఒక విషయం, మనం ఇచ్చే మెకానిక్ అది చిన్నదా పెద్దదా ప్రాబ్లం కాదు, చేయగలుగుతాడా లేదా. ఎగ్జాక్ట్ అయిన సామాను మీరు తీసుకొచ్చేయండి. మెకానిక్ ఏమైపోయింది? వాళ్ళకి అంత టైం లేదు మెకానిక్కి, మీరు తీసుకొచ్చేయండి. డ్రీమ్ కాయలు తీసుకొచ్చాను బండిలో బిగించని చెప్పు. వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి టైం లేక స్ప్లెండర్ కాయలు తీసుకొచ్చేసి ఇప్పుడు 2 సీడే కాయలు 4,000, రెక్టిఫైర్ ఒకటి అది 1,000, 5,000 రూపాయలు సర్వీస్ ఛార్జ్, 3 రోజుల ఛార్జ్. ఎంత టైం వేస్ట్, ఎంత ఖర్చు, డబ్బులు వేస్ట్గా. ఇదంతా పొరపాటు మెకానిక్ది కాదు, మీరు సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ఖర్చులు. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాలనుకుంటే నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకేనా? నేను మీకోసమే చెప్తున్నా. 10,000 రూపీస్ ఎవరు తిన్నపాడు భయ్య ఇప్పుడు? ఓకేనా? ఏం భయ్య, అరే భయ్య మీరు సర్వీస్ నేను తగ్గిస్తాను భయ్య. 3 రోజులు టైం దాని మీద కేటాయించాను. నేను పిల్లకాయలు బతకబల్లా నేను, కానీ 3 రోజులు 2 షాపులు రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. ప్రాబ్లం చెక్ చేస్తేనే అంత టైం పట్టే నాకు. అది
టోటల్గా అయితే ఈ బండి ఓకే. మీరు చూసారు కదా డ్రీమిగాకి ఒక పవర్ కాయిల్ మిస్టేక్ జరగడం వల్ల 2 సీడే కాయిలు, ఒక రెక్టిఫైర్, ఒక టైము, మెకానిక్ సర్వీస్ ఛార్జ్, ఇంత రిస్క్ వేస్ట్. అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న మెకానిక్ ఎగ్జాక్ట్గా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మేము అంటే ఇక్కడ ఎవరిని నేను తప్పుగా చెప్పడం లేదు. అయితే ఇక్కడ 10 రూపాయలకి లేకపోతే 150 రూపాయలకి చైన్ కిట్ వేస్తున్నాడు కదా, హరిగాడికి వెళ్తే 700 రూపాయలు చైన్ కిట్ వేయించుకోవడం ఎందుకు, 150 రూపాయలకి చైన్ కిట్ వేసుకుంటామంటే అది ఓకే. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఏదైతే డిస్కవర్ వెహికల్ ఉందో డిస్కవర్ వెహికల్ కానీ లైన్లో తీసుకొచ్చి పెట్టాను. డిస్కవర్ చూసేయండి, అదేవిధంగా యూనికాన్ చూసేయండి. రేపు ఈ 3 వెహికల్స్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కానీ మొత్తం చూసుకోవాల్సింది డిస్కవర్ వెహికల్ అనే. ఓకే, డిస్కవర్ చూడండి. డిస్కవర్ అనేది వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ డిస్కవర్కి ఒక క్లచ్ కవర్ చెప్పాం కదా మీకు, వెనక బ్రేక్ షూస్ చేంజ్ చేయాలి, వెనక బ్రేక్ షూస్ చేంజ్ చేసి అది కంప్లీట్ చేసాం. బ్రేక్ ఆడినట్టయితే వెనకాల కొత్త వేయాలి. అదేవిధంగా మీకు చెప్పాను క్లచ్ కవర్ ప్యాకింగ్ కానీ చేంజ్ చేయాలని చెప్పేసి. క్లచ్ కవర్ ప్యాకింగ్లో ఈ బోల్ట్ స్లిప్ అయింది. బోల్ట్ స్లిప్ అవడం వల్ల ఆయిల్ లీక్ వస్తుంది. ఈ బోల్ట్ స్లిప్ అయింది కాబట్టి రేపు ఉదయం లేతు కాడ పెట్టి దీనికి థ్రెడ్ వేయించేసి తర్వాత కేసు అయితే బిగిస్తాను. అందుకే కేసు అయితే పెండింగ్ పెట్టినాను. ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఓకే, ఇంకేం కంప్లైంట్ ఏం బ్యాలెన్స్ అయితే ఏం లేదు. అయితే మీకు చెప్పినట్టుగా ఇంకా ఎంత వర్క్ టైం ఉంది ఈ 3 వెహికల్స్ రెడీ అవ్వాలంటే భయ దీనికి ఒక 1 అవర్ టైం వేసుకోండి. ఎందుకంటే లేతుకెళ్ళి థ్రెడ్ వేయించుకొచ్చి వెనకాల నట్టు కేసు అయితే బిగించేస్తే ఈ బండికి సంబంధించిన హార్న్ హోయిల్స్ కానీ లాగేసాను ఈ వెహికల్ అనేది ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ డ్రీమిగా ఏంది, డ్రీమిగాకి ఏంటంటే ఓన్లీ పవర్ కాయలు ఒకటేసి పవర్ కాయలు వేస్తే ఈ వెహికల్ కానీ రెడీ అయిపోయింది కాబట్టి దీనికి ఒక 1/2 అవర్ వేసుకోండి. నెక్స్ట్ యూనికాన్ ఉంది. ఈ యూనికాన్ చూడండి, ఫ్రంట్ మడ్గాడ్ అయితే ప్లాస్టిక్ వైబ్రేషన్ వస్తుంది. మడ్గాడ్ ఏదో డ్యామేజ్ అయిందంటే మడ్గాడ్ చెక్ చేసి ఆ మడ్గాడ్ ఏమైందో చెక్ చేసి అదేవిధంగా ముందర ఇంజిన్ మ్యాట్ క్లాంప్ వేయాలని చెప్పాను. ఇంజిన్ మ్యాట్ క్లాంప్ వేస్తే ఈ బండిగా రెడీ అయిపోయింది. టోటల్గా యూనికాను, ఈ డిస్కవరు, లోపల ఉన్న డ్రీము రేపు మధ్యాహ్నం అంతా వర్క్ 3 వెహికల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇది ఆల్మోస్ట్ టెస్ట్ డ్రైవ్ కానీ అయిపోయింది భయ. అంటే కార్బెట్ మనకి వచ్చిన జర్కింగ్ కంప్లైంట్ కదా, టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ వర్క్ చేస్తున్నాం. ఏదైతే క్లచ్ కవర్ ఉందో వెనక బ్రేక్ షూ ఉందో ఇది ఫైనల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ కానీ అయిపోతే రేపు మధ్యాహ్నానికి డ్రీము, డిస్కవరు, యూనికాన్ ఈ 3 అయితే వెహికల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, నేను వర్క్ కంప్లీట్ అయితే నాకు ప్రశాంతంగా ఉంది భయ, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈ 3 వెహికల్స్ అయ్యే లోపల ఈ 3 వెహికల్స్ సామాన్ పోయినప్పుడు దీనికి సంబంధించిన గేర్ వీల్, 4th గేర్ వీల్, 3rd గేర్ వీల్ రావాలి చెప్పా కదా అమ్మ. ఆ 3 గేర్ వీల్స్ కానీ మనం పోయే షాప్లో కాకుండా ఏరే షాప్లో నుంచి అయినా సరే తెప్పించేద్దాం సామాను. ఓకేనా, ఇంక మిగతా సామాన్ ఈ బండికి చైన్ కిట్ అయితే తీసుకొచ్చేసాను భయ. చైన్ కిట్, స్టే బుష్లు, ఇంకా చోక్ కేబుల్స్, ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమో ఎక్స్ట్రా ఐటమ్స్ మొత్తం తెచ్చేస్తుంది. ఇది కానీ వర్క్ స్టార్ట్ చేద్దాం, ఇది ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే రేపు మధ్యాహ్నం నుంచి వర్క్ కానీ ఉంది భయ్య. రేపు మధ్యాహ్నం నుంచి వర్క్ ఏంటంటే పల్సర్ ఒకటి ఉంది కదా, పల్సర్ దాన్ని ఫైనలైజ్ చేసి దాన్ని ఏం చేయాలి ఏంటనేది డిక్లేర్ చేసామని అక్కడ ఒక పని అయిపోద్ది. అదేవిధంగా సీవీ ట్రిగర్ సంబంధించిన ఒక వీడియో షూట్ చేయాలి ఈరోజు. ఎందుకంటే దాంట్లో ప్లాస్టిక్ ఫైబర్స్ అనేది మొత్తం బాగున్నాయి భయ్య. నేను ఇప్పుడు మొత్తం ఫుల్ రిస్టోరేషన్ చేస్తాను కాబట్టి మొత్తం కొత్త వేసేస్తాను. నేను మళ్ళీ ఈ పాతవి అనేది యూస్ చేయను. ఓకేనా, ఇదో ఈ ముందర మీకు వీడియో చేస్తాను. ఈ డోమ్ సెట్ మొత్తం డిజిటల్ మీటర్తో పాటు ఇది మొత్తం సెట్. ఓకేనా, ఈ సైడ్ డోర్లు ఇదంతా సెట్ అంతా కొత్తది. వెనకాల మడ్గాడు ఈ సెట్ మొత్తం కొత్తది. ఓకే, చాలా సామాన్ కొత్త పడిపోతుంది. నేను చెప్పాను కదా ఇవన్నీ పెయింటింగ్ చేయలేము. ఇది పెయింటింగ్ కాదు, ఎలాంటి డ్యామేజ్ లేదు. ముందర లైట్ కానీ కొత్తది, ఇది కొత్తది, మళ్ళీ ఈ పెయింటింగ్, మళ్ళీ ఇండికేటర్లు అన్నీ కొత్తవి. నా బండి మొత్తం ఫుల్ రైనింగ్ అయినా సరే ఈ బండి స్పేర్ పార్ట్స్ అనేది ఇంకా పాత నేను వాడిన కాబట్టి కొత్త షోరూమ్ అవుట్పుట్ రావాలి కాబట్టి ఈ పాత సామాన్ని కానీ ఒక వీడియో షూట్ చేసి సేల్ చేద్దాం. వీలైతే ట్యాంక్ కానీ ఇచ్చేస్తాను, అయితే మీ పాత ట్యాంక్ నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లా పెయింటింగ్ చేపిస్తాం కాబట్టి ఈ ట్యాంక్ అనేది షేడ్ కానీ ఏం లేదు. దీని సమస్య ఫుల్ వీడియో వస్తుంది, వేసి ఈరోజు సాయంకాలం వేసేస్తా. ఓకే, ఇప్పుడు వెళ్ళి వీడియో షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా కాబట్టి ఈరోజు సాయంకాలం సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ వేసేస్తా. రెడ్ కలర్లో ఏం బాగాలేదండి పెద్దగా, అది వచ్చినప్పుడు కానీ అది చూద్దాం. ఫస్ట్ మనం బ్లాక్ బండి చేద్దాం ఫుల్ రిస్టోరేషన్. ఎందుకంటే బ్లాక్ బండి చేసి మన కాడ పెట్టుకుంటే రెడ్ బండి చేసిన తర్వాత 2 బండ్లు కలిపి ఒక షార్ట్ వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఈ రోజు వర్క్. ఓకే, మీరు చూసారు కదా మనకి రేపు ఆ డిస్కవర్ వెహికల్ ఆ 2 కంప్లైంట్స్ వెనక బ్రేక్ రాడు, క్లచ్ కవర్, స్లీవ్ వేపించేసి అది అయిపోద్ది. బయట ఉన్న యూనికానికి ముందర మడ్గాడ్లోనే ఎక్కడో వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ ముందర ఇంజిన్ మ్యాట్ క్లాంప్ వేయాలి కదా, ఆ ఇంజిన్ మ్యాట్ క్లాంప్ ఎందుకంటే ఇక్కడ కస్టమర్ చెప్పే విధానం బట్టి క్లాంప్ వేయాలనిపించింది. ఎందుకంటే ఇంజిన్ కానీ చూసుకుంటే అంత పెద్ద మ్యాట్ అనేది నాకు నచ్చలేదు, చాలా గలీజ్గా ఉంది. ఈ మ్యాట్ వేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ మ్యాట్ పైనకే ఇంజిన్ కిందకే మట్టి వెళ్ళిపోద్ది. నా బండికి చూసారు కదా ఎలా ఉంటుందో. ఓకేనా, అలాగనేది ఈ బండికి కానీ చేపిద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాను. ఆ యూనిక్ అని చేపిస్తా. ఇంకా నెక్స్ట్ డ్రీమ్కి ఏముంది, డ్రీమ్కి ఓన్లీ పవర్ కాయలు తీసుకొచ్చి రేపు షోరూమ్కి వెళ్ళి పవర్ కాయలు దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ పార్ట్ నెంబర్లో అది ఏది సెట్ అవుతుందో కంపెనీలో కనుక్కొని దాని కాయలు అయితే తీసుకొచ్చి ఆ బండికి వేస్తే డ్రీమ్ కానీ రెడీ, ఎక్స్సిడీ కానీ అదే డిస్కవర్ కానీ రెడీ, యూనిక్ అని కానీ రెడీ. రేపు మధ్యాహ్నం లోపల ఎక్స్ట్రీమ్ గేర్ వీల్స్ ఆ ఎక్స్ట్రీమ్ సామాన్ క్లీన్ చేసుకుని రేపు నైట్కి అంతా ఇంజిన్ బిగించడానికి బిగిస్తాను చెప్పలేదు ట్రై చేస్తాను. ఓకేనా, ఇది టోటల్గా వెహికల్స్ అయితే కంప్లైంట్స్ మనకు ఆ షాప్లో ఒక పల్సర్ వెహికల్
ఉంది, దానికని రేపు ఫైనల్ చేసి ఏంది దాని ప్రాబ్లమ్స్ అనేది కస్టమర్కి అయితే చెప్పేస్తాం. సరే కామెంట్స్ ఏంటి? ఫస్ట్ కామెంట్ కానీ చూసుకుంటే ఇంతకుముందుకి ఇప్పటికీ మారుతి చాలా చేంజ్ అయింది. అవుతుంది భయ్య, ఎందుకంటే మార్పు వస్తూ ఉంటుంది మనిషిలో. ఓకేనా, మీరు దాన్ని కానీ గుర్తించారంటే మీకు అయితే థ్యాంక్స్. అయితే మీ కామెంట్ ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందు డైలీ వీడియో కానీ చాలా వీడియోస్ చెప్పాను. ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ కామెంట్కి నేను ఏ విధంగా చెప్పామని ఇటీవల కానీ ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది నా గురించి. ఈ రోజు కానీ ఈ మెకానిక్ గురించి చెప్పినప్పుడు ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తాయని నేను పట్టించుకోను. ఓకేనా, బ్యాడ్ కామెంట్స్ అనేది ఏంటంటే ఒక మెకానిక్ తిట్టినప్పుడు అందరూ నువ్వేమన్నా సూపర్ మెకానిక్ అంటారు. నేనేమో సూపర్ మెకానిక్ అని నేను చెప్పుకోలేదు. మీరు చేసే వర్క్ నీట్గా చేయమని చెప్తాను అంతే. ఇప్పుడు నా వర్క్ రాదని నేను చెప్పి పంపించేస్తాను. ఓకేనా, నాకు వర్క్ రాదు భయ, దాని గురించి మీరు అడని చేయించుకోండి తెలిసిన మెకానిక్ గురించి అని చెప్పి పంపించేస్తాను. అంతేగాని రాని వర్క్ తీసుకొచ్చి పెట్టి మీరు ఇచ్చే 100, 150కో దాన్ని లేనిపోని కాయల్స్ అని వేసి అవి బిగించి మళ్ళీ వేరే మెకానిక్ పోయినప్పుడు 2 సీడే కాయలు, ఒక రెక్టిఫైర్, ఆయనకు ఒక 3 రోజులు సర్వీస్ ఛార్జ్ ఎవరు పెట్టుకుంటారు? ఇవన్నీ నాకు చేత అయితే చేయాలి, చేత కాకపోతే వదిలేయాలి. నేను చెప్పేది ఒకటే. అప్పుడు ఆ టైంలో అలా చెప్పడం వల్ల ఏంటంటే అబ్బా నువ్వేమైనా సూపర్ మెకానిక్, నువ్వేం పొరపాటు చేయమంటే పొరపాటు చేస్తాను. ఏ విధంగా పొరపాటు చేస్తాను? ఇప్పుడు ఒక సీడే కాయలు కాలిపోయింది, అది నా పొరపాట? లాస్ట్ టైం చేసిన పవర్ కాయలు వేసిన మెకానిక్ పొరపాటుతే ఇప్పుడు ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిందని చెక్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు కస్టమర్కి 2 కాయల్స్ పడతాయి బిల్లు. ఓకేనా, అది అయితే మీకైతే థ్యాంక్స్ గుర్తించిన దానికి. మారుతి చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు రోజుల్లో కొద్దిగా ఎక్కువగా ర్యాష్గా మాట్లాడేవాడిని, ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను. అయితే ఒక్కొక్క టైంలో ఫ్లోలో వచ్చేస్తుంటుంది. మీకు అయితే థ్యాంక్స్ భయ్. ఇంక నెక్స్ట్ కామెంట్గా చూసుకుంటే ఇంజిన్లో డీజిల్ పోస్ట్ క్లీన్ చేయొచ్చా భయ్య? దీనికి సంబంధించిన వీడియో నేను 1.5 వీక్ క్రితమే చేస్తున్నాను, అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అంతెందుకు గ్లామర్ ఇంజిన్ ఫిట్టింగ్ వీడియో 1.5 year 2 years క్రితం వీడియో షూట్ చేసి పెట్టున్నాను. దాదాపు 15 వీడియోస్ 16 వీడియోస్ సిస్టంలో ఇంకా ఉన్నాయి, ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్. ఏది 1.5 year క్రితం వీడియోస్ ఇంకా ఉన్నాయి ఎడిటింగ్ చేయకుండా. అవన్నీ ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకో, అరే బాబు గ్లామర్ వచ్చింది ఎప్పుడు, నువ్వు ఫుల్ ఇంజిన్ ఫిట్టింగ్ చేసేది ఎప్పుడు అనేది వస్తుంది. అయితే అవి వదలకుండా ఏం వదిలిపెట్టను, కంపల్సరీగా ఎడిటింగ్ చేస్తాను. అవి చూసినా చూడకపోయినా వదిలేస్తాను, ఎందుకంటే షూట్ చేసిన టైం కన్నా దాన్ని రిలీజ్ చేయాలి కదా, అందుకని చేస్తాను. ఏదో డీజిల్లో ఇంజిన్లో డీజిల్ పోసి క్లీన్ చేయడం వల్ల కానీ ఒక వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ క్లీన్ చేయడం మంచిదే, అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. క్లీన్ చేసినా ఏంటంటే ఇప్పుడు డీజిల్ పోసి క్లీన్ చేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే డీజిల్ పోసి క్లీన్ చేయొచ్చు, క్లీన్ చేయకపోయినా సరే మీరు ఆయిల్ చేంజ్ చేస్తారు కదా 1 or 2 times తొందరగా చేంజ్ చేస్తాను ట్రై చేయండి. లేదు భయ మేము ఇంజిన్లో డీజిల్ పోస్తాం, దీని గురించి చెప్పండి అంటే ఇంజిన్లో డీజిల్ పోయండి ఏం కాదు, అయితే పెట్రోల్ పోయండి బేరింగ్ సౌండ్ వచ్చిన అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడే వచ్చేస్తుందని కాదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు, అయ్యా అది తినబాపండి దీనివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, సిగరెట్ తాగబాపండి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పారు. అది ఇప్పుడు సిగరెట్ తాగడంతో ఈ రోజే వచ్చేది సిగరెట్ తాగితే హార్ట్ అటాక్ అనేది మన లైఫ్ తగ్గిపోద్ది. అదేవిధంగా ఏంటంటే బండిలో పెట్రోల్ పోయడం వల్ల ఇంజిన్ బేరింగ్ సౌండ్ రావడం వల్ల ఇంజిన్ లైఫ్ తగ్గిపోద్ది. అంతేగాని ఈ రోజుకి పెట్రోల్ పోయడం రేపు సౌండ్ వచ్చేస్తుందని చెప్పలేదు. అయితే మీరు డీజిల్ పోస్తున్నారు కాబట్టి పోయండి, పెట్రోల్ అయితే పోయకపోండి, డీజిల్ కానీ పోయకుండా ఉండడం మంచిది. పోస్తానంటే ఓకే నో ప్రాబ్లం, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోయండి, పోసి జస్ట్ ఒక 2 minutes స్టార్టింగ్ పెట్టండి, రేజింగ్ చేయబాపండి. పెట్రోల్ పోసినా డీజిల్ పోసినా రేజ్ చేయకూడదు, స్టార్టింగ్ పెట్టి అక్కడ వదిలేయండి. ఓకేనా, ఇది. ఇంకా నెక్స్ట్ కామెంట్గా చూసుకుంటే కరిజ్మాకి కొత్త కార్బొరేటర్ వేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? చాలా యూజ్ ఉంది భయ్య. ఏ టైంలో వేయాలి? మీరు బండికి ఫుల్ ఇంజిన్ అయితే ఎప్పుడు చేపిస్తారో అప్పుడు కొత్త కార్బొరేటర్ వేయడం వల్ల ఇంజిన్ బిడ్డింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, కార్బొరేటర్ పోయిన వెహికల్కి కరిజ్మాకి ఫుల్ ఇంజిన్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి, నేను ప్రతి బండి ఫుల్ రిజిస్ట్రేషన్ చేసిన బండిలో ఆ బండికి కార్బొరేటర్ ఎలాంటి కంప్లైంట్ లేకపోయినా ఓపెన్ చేసే టైంకి నేను ఇంజిన్ చేశానంటే రిజిస్ట్రేషన్ చేశానంటే కంపల్సరీ కొత్త కార్బొరేటర్ ఎందుకు వేస్తాను? ఇక్కడ బీటింగ్ చేంజ్ అవుద్ది. ఓకేనా, అదే కానీ నేను ఒక ఫుల్ ఇంజిన్ చేసిన బండికి కానీ కార్బొరేటర్ బాగున్నా సరే కొద్దిగా కంప్లైంట్ అంటే ఒక 30% కంప్లైంట్ ఉన్న కార్బొరేటర్ బండ్లు వేయడం వల్ల ఇంజిన్ బీడింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చూపించమంటే ఎప్పుడైనా చూపిస్తాను నేను. అంటే ఒక ఇంజిన్ చేసిన బండికి ఒక పాత కార్బొరేటర్ అంటే అది రన్నింగ్ ఉంటుంది, ఇది రన్నింగ్ ఉంటుంది. కొత్త కార్బొరేటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఒక్క కరిజ్మాలో కాదు, ఏ వెహికల్ అయినా సరే కార్బొరేటర్ చేంజ్ చేయడం వల్ల ఒక 3 yearsకో 4 yearsకో 5 yearsకో కార్బొరేటర్ ఎంత బాగున్నా సరే చేంజ్ చేయడం వల్ల ఇంజిన్ బీటింగ్ అనేది చేంజ్ అవుద్ది. దాని చాలా ఫ్రీగా ఉంటుంది దానికి. ఓకేనా, అది కార్బొరేటర్ చేంజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఇంజిన్ చేసిన టైంలో చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే దాని ఫీలింగ్ అనేది మీరు ఎగ్జాక్ట్గా అనుభవించగలుగుతారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కామెంట్గా చూసుకుంటే మీరు మంచి మెకానిక్ సెలెక్ట్ చేసుకోకపోతే 10K బొక్క. ఓకే సారీ వేస్ట్.
ఎందుకని ఈరోజు ఈ డ్రీమిగోలో కానీ చూసుకుంటే అదే భయ జరిగింది. లాస్ట్ టైం చేసిన మెకానిక్ పొరపాటు వల్ల ఒక పవర్ కాయిల్ అనేది స్పెండర్ వేయడం వల్ల ఆ పవర్ కాయిల్ కంప్లైంట్ వల్ల పవర్ కాయిల్ హీట్ ఎక్కి సీడే కాయిల్ హీట్ ఎక్కి సీడే కాయిల్లోకి వచ్చే పవర్ రెక్టిఫైర్ హీట్ ఎక్కి రెక్టిఫైర్ సీడే కాయిల్ కాలిపోయింది. ఆ తర్వాత మనం ఒక సీడే కాయిల్ తీసుకొచ్చి మళ్ళీ రెక్టిఫైర్ తీసుకొచ్చి బండిలో ఇన్స్టాల్ చేసిన మళ్ళీ సీడే కాయిల్ ఎగిరిపోయింది. ఇంకొద్దిసేపు కానీ వెయిట్ చేస్తుంటే రెక్టిఫైర్ కానీ ఎగిరిపోయింది. రేపు ఆ బండికి మళ్ళీ పవర్ కాయిల్ వేసిన తర్వాత రెక్టిఫైర్ నుంచి ఎగ్జాక్ట్ పవర్ వస్తుందా లేదని చెక్ చేయాలి. లేదు పవర్ రావట్లేదంటే మళ్ళీ రెక్టిఫైర్ కానీ చేంజ్ చేస్తుంటుంది. ఎందుకంటే నేను చెక్ చేసిన టైంలో రెక్టిఫైర్ అనేది హీట్ ఎక్కింది, సీడే కాయిల్ హీట్ ఎక్కి సీడే కాయిల్ కానీ ఈ విధంగా ఉబ్బిపోయింది. ఓకేనా, కొత్త కాయిల్ 2000 రూపాయల కాయిల్ గ్యాస్ లీక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది రబ్బరు. ఓకేనా, ఇదంతా ఎవరికి? కస్టమర్ ఖర్చు. అందుకని మీరు సెలెక్ట్ చేసుకునే మెకానిక్ కానీ ఎగ్జాక్ట్ అయిన మెకానిక్ లేకపోతే తర్వాత మెకానిక్ కాడికి వెళ్ళినా సరే లేకపోతే మీ బండిలో ప్రాబ్లమ్స్ అనేది మీరు పెంచుకుంటారు. అయితే ఇక్కడ మెకానికల్గానే ఒకటి ఆలోచించండి, మీరు వేసే స్పేర్ పార్ట్స్ దీందా కాదా అనేది మాత్రం ఆలోచించండి. ఓకేనా, కస్టమర్ వచ్చాడు కదా ఏదో ఒకటి తగిలిచ్చాం కదా వెళ్ళిపోయాడు కదా అక్కడ అయిపోయింది కదా అనుకుంటే కాదు. ఇప్పుడు అలా అనుకుని ఈ బండికి 10,000 ఖర్చు. ఎందుకు భయ్యా అంత 10,000? 2 కాయిల్స్ భయ్యా 4,000, రెక్టిఫైర్ ఒకటి 5,000, సర్వీస్ ఛార్జీలు దాదాపు ఈ బండి నా కాడ ఒక 10 రోజుల నుంచి ఉంది. అప్పుడు ఒక 3 రోజులు టైం కేటాయించా, ఇప్పుడు ఒక 2 రోజులు కేటాయించా, దాదాపు చూసుకుంటే 5 రోజులు. అయినా నేను 3 రోజులు సర్వీస్ ఛార్జే బండి మీద వేస్తున్నా. ఓకేనా, అది మీరు సెలెక్ట్ చేసిన మెకానిక్ ఎగ్జాక్ట్గా లేకపోతే ప్రాబ్లం మీరు బండిలో ఆటోమేటిక్ క్రియేట్ అవ్వబోలే. ఆ మెకానిక్ తీసుకొచ్చి మీ బండిలో ప్రాబ్లమ్స్ పెడతాడు. తర్వాత మీ ఇష్టం, మేము 50 రూపాయల మెకానిక్ కాడే 150 రూపాయల మెకానిక్ కాడే చైన్స్ ప్యాడ్లు మార్చుకుంటామంటే లాస్ట్ టైం నాకు ఒక అనుభవం ఉంది. 150 రూపాయల మెకానిక్ కాడ చైన్స్ ప్యాడ్లు మార్చుకున్నాడు, స్ప్రాగ్ డబ్బాలు కూడా పంపించాడు. ఆ తర్వాత మన కాడికి వచ్చింది, మనం 700 తీసుకొని స్ప్రాగ్ డబ్బు చేంజ్ చేసుకొని మళ్ళీ చైన్ పడిపోయింది, మళ్ళీ చైన్ స్ప్రాగ్లు కానీ చేంజ్ చేసాను. ఎందుకంటే చైన్ బెండ్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పాను చైన్ బెండ్ అయిపోయింది, మళ్ళీ పడిపోవచ్చు, పడిపోతే నా పూచి కాదు. సరే మా చైన్స్ ప్యాకెట్లు మళ్ళీ చైన్స్ ప్యాకెట్లు స్ప్రాగ్ డబ్బు పగిలిపోయినప్పుడు స్ప్రాగ్ డబ్బు పగిలిపోవడం వల్ల చైన్ పడిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఆయన 150 రూపాయలు వేసుకున్నాడు. ఇలాంటివి జరుగుతుంటే అయితే ఒకటి నేను ఎవరిని మెకానిక్ని తప్పట్ను ఇట్లా కస్టమర్ని తప్పట్ను. అయితే మీరు మెకానిక్ని ఒకటి ఆలోచించండి, ఎగ్జాక్ట్గా చేయండి, దాని దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకోండి. కస్టమర్లు మీరు ఆలోచించుకోండి, ఎవరు తక్కువ చేసుకుంటే వాళ్ళు తక్కువ చేస్తున్నారు, వీళ్ళ కాడే బెస్ట్ కదా, ఎక్కువ తీసుకుంటున్నాడు, వాడు ఇంత డబ్బులు ఎందుకు తీసుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర రేజెస్ దొరుకుంటాయి. అంటే సినిమా హీరోలు ఉన్నారు, అందరూ ఒకే ఒక 1 కోటి రూపాయలు అందరూ చేయరు. 100 కోట్ల హీరో అంటాడు, 10 కోట్ల హీరో అంటాడు. ఓకేనా, అది ఆ సినిమా హిట్ అవుతుందో పట్టవుతుందో తర్వాత సంగతి. అది 10 కోట్ల హీరో అంటాడు, 100 కోట్ల హీరో అంటాడు. ఓకేనా, ఇది టోటల్గా. అయితే మెకానిక్ అయితే మంచి మెకానిక్ సెలెక్ట్ చేసుకోండి, మెకానిక్ మీరు ఆలోచించుకొని నీట్గా చేయండి. ఇది టోటల్గా అయితే. ఇంకా నెక్స్ట్ కామెంట్ ఏంది, నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇంజిన్ ఓవర్ హీట్ అనేది పలానా కారణం మీద అవుతుంది అని చెప్పలేము. మీరు చేంజ్ చేసే ఆయిల్ని బట్టి డిపెండ్ అంటే ఇంజిన్ కండిషన్ అంటే ఇంజిన్లో క్లచ్ ప్లేట్లు ఎలా ఉన్నాయి, మిగతా వాతావరణం అనేది ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్కి అంతా మట్టి అతుక్కు ఉందా, అలాగే అంటే ఇంజిన్ గాలి ఫ్రీగా తగిలితే కదా అది చల్లారేదానికి. అలా చల్లారిపోయినా సరే ఇంజిన్ రన్నింగ్ అనేది ఫ్రీగా కాకపోయినా, ఇంజిన్లో క్లచ్ ప్లేట్లు పోయినా, మీరు పోసిన ఆయిల్ మంచి ఆయిల్ కాకపోయినా, ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ కాకపోయినా, ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు నా కాడ కొన్ని బండ్లు వస్తుంటాయి, బహరీ బ్రదర్ నా బండి ఇంజిన్ హీట్ ఎక్కుతుందంటే చూస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా లేదా, బండి రన్నింగ్ పికప్ ఎలా ఉంది, ఆయిల్ పోసిన ఆయిల్ ఏం ఆయిల్ పోసారు, మీరు లాస్ట్ టైం ఆయిల్ పోసారు, సరే ఈసారి ఆయిల్ పోసుకోండి చూడండి, మీకు ఓకే అయితే ఓకే, లేదు నెక్స్ట్ బ్రాండ్ ఇంకోటి వాడతాను నేను అని చెప్తాను. ఫస్ట్ బ్రాండ్లో ఓకే అయిపోతుంది, లేకపోతే ఇంకొంతమంది ఏంటంటే సెకండ్ బ్రాండ్లో ఓకే అయిపోతారు. ఇక్కడ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ పోతుంటాను నేను. అలా ఏంటంటే ఇంజిన్ ఓవర్ హీట్ విషయంలో ఏంటంటే క్లచ్ ప్లేట్లు, ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది, ఇంజిన్లో క్లచ్ ప్లేట్ ఎలా ఉంది, మీ డ్రైవింగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ అయ్యి ఇంజిన్ హీటింగ్ అయితే ఆధారపడి ఉంటుంది. ఇది టోటల్గా అన్ని కామెంట్స్. అయితే ఇంకేం చెప్పాను నేను, ఇంకేమైనా పోయి చెప్పేదానికి. అయితే మీరైతే గట్టిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ టైం ఏందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు నచ్చిన టైం కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడంటే దాన్ని కానీ క్షమించండి, పెద్ద మనిషి చేసుకుని. ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిని, తెలియక కొన్ని మాటలు మాట్లాడేసి ఉంటాను. ఓకేనా, అది మీ ఇష్టం తర్వాత. ఓకేనా, ఇక్కడ ఎవరు అనిన వల్ల నేనేం బాధపడేది ఏం లేదు, మీరు అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా నువ్వు చెప్పేవలేరా అనుకుంటే ఆడికే వదిలేసింది, దాని గురించి మళ్ళీ కామెంట్ ఏం అవసరం లేదు. ఓకే, నేను చెప్పే ఉద్దేశం అది. ఓకే, టోటల్గా క్లోజ్ చేసేదా. అందరికీ బాయ్.